శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర మాస్టర్ ఈకే గారిచే రచించబడినటువంటి ఈ గ్రంథము శ్రీరామకృష్ణ పరమహంస గారి జీవిత విశేషములను మనకు ఎంతో హృద్యముగా అద్భుతముగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు దీనజన సానుభూతి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. శ్రీరామకృష్ణుని దీనదయ ఎట్టిదో వారి యాత్రలలో తెలిసినది. మరి ఒక మారు కూడా అతడు ఒక గ్రామములోని పేదల కష్టములను చూచి మధురునిచే అన్నవస్త్రములు నూనె ఇప్పించెను. కలుటోలా అను ఒక పేటలోని భక్త బృందము తన్ను ఆహ్వానింపగా పోయెను. సమాధి స్థితిలో అచట పూజ్యమైన చైతన్య పీఠమునెక్కెను. కొంత తడవు నాట్యము చేసెను, కొంత తడవు భజన చేసెను, కొంత తడవు భావసమాధిలో నిలిచిపోయెను. సమావేశమైపోయిన వెనుక రామకృష్ణుని వింత చర్యలను గూర్చి కొందరు గుసగుసలాడుకొనిరి. కొన్నాళ్ళైన తరువాత రామకృష్ణుడు హృదయ మధురులతో కలిసి చైతన్యుని జన్మస్థానముగు నవద్వీపమున యాత్రకు బయలుదేరెను. దారిలో కాల్నా యొద్ద భగవాన్ దాస్ బాబాను దర్శించుటకు సవినయముగా వెళ్ళెను. బాబాజీ దురహంకార పూరితుడై ఒక వైష్ణవుని సంఘ బహిష్కృతిని చేయ చూచుచుండెను. వాని చర్యలను చూచి సహింపజాలక భావపరవశుడై రామకృష్ణుడు కఠిన పరుషముగా నిందించి సమాధి నిమగ్నుడయ్యను. బాబాజీ పశ్చాత్తప్తుడై ఆత్మవిమర్శ చేసుకొనెను. కాల్నా నుండి యాత్రిక బృందము నవద్వీపము చేరెను. అచ్చట రామకృష్ణునకు భావపరవశత్వము రాలేదు. నదీ తీరమున పడవలో పోవుచుండగా కలిగెను. చూడండి, పరమహంస గారికి ఊరిలో భావపరవశత్వం రాలేదుటండి. పడవలో పోతుంటే, అది నదీ తీరంలో దగ్గర పడవలో పోతుంటే భావపరవశత్వం కలిగిందట. ఎందుకని చెబుతున్నారు. శ్రీ గౌరంగుని జన్మస్థానమైన పూర్వపు నవద్వీపము నదిలో మునిగిపోయినది. అందుచే పారవస్యము ఊరిలో రాక నదిలో కలిగినది. 16 ఏండ్లుగా రామకృష్ణుని సాన్నిధ్యము నొందుచు సేవలనర్చుచున్న మధురునకు అవసాన సమయము సమీపించెను. 1871లో అతడు విషజ్వరగ్రస్తుడయ్యను. రామకృష్ణుడు ఆరోగ్య విచారమునకై స్వయముగా వెడలక హృదయుని పంపుచుండెను. అవసాన దినమున మధురుని కాళీఘట్టము కడకు కొనిపోయిరి. రామకృష్ణుడు సమాధిమగ్నుడై లేచి మధురుని ఆత్మ దివ్యరథమున దేవలోకము చేరినని చెప్పెను. అతడు బహుశా రాజకుమారుడై జన్మించి ఉండును, అతనికింకను భోగవాంఛలుండెనని కూడా చెప్పెను అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి. తర్వాతి అధ్యాయము దివ్య దాంపత్యము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. జీవితము సర్వతోముఖముగా వికాసమునందినవాడే సిద్ధుడు. రామకృష్ణుని జీవితమే దీనికి తార్కాణము. అతడు యతి అయి ఉండియు భార్య జీవితమును అన్యాయము చేయలేదు. పూర్వము భర్త సన్నిధిని అనుభవించిన శారద 18 యువతి అయి భర్తృ సాన్నిధ్యమును కోరుచుండెను. కానీ ఇరుగు పొరుగు వారందరూ ఈమె పిచ్చివాని భార్య అని జాలినో అసహ్యమునో చూపుచుండిరి. ఆమెకు వారి మాటలు నిజమా అని భయము కలిగినది. ఎట్లయినను తన భర్తను తాను సేవింపవలెనని స్వయముగా బయలుదేరినది. దోలా పూర్ణిమ పర్వము చైతన్య జన్మదినము అగు శుభదినమున గంగా స్నానమునకై ఏగు యాత్రికులతో శారదాదేవియు తండ్రియు దక్షిణేశ్వరము బయలుదేరినారు. 8 మైళ్ళ కాలినడక. దారిలో శారదాదేవికి జ్వరము వచ్చెను. ఒక సత్రమున నిలచిరి. ఆమెకు ఎవ్వరో ఒకతే నీలమేఘఛాయ మేని
విలాసముల కొంత ఉపచరించెను. ఎవరో ఒక స్త్రీ వచ్చి ఉపచారాలు చేసిందటండి. ఎవరండి? ఇంకెవరు? అమ్మవారు. తాను దక్షిణేశ్వరము నుండి వచ్చి తిననియు రామకృష్ణుని కలుసుకొనగలవనియు శారదతో చెప్పెను. ఆమె ఉపచారమున స్థాయి చిక్కి శారద నిద్రించెను. మేల్కాంచుసరికి జ్వరము నిమ్మళించెను. మరలా ప్రయాణము సాగించి రాత్రి 9 గంటలకు దక్షిణేశ్వరము చేరుకొనిరి. దుర్బల స్థితిలో ఉన్న భార్యను చూచి రామకృష్ణుడు మిక్కిలి చింతించి తన గదిలో శయ్యను ఏర్పరచెను. చక్కగా ఉపచరించెను. ఆమె 3-4 దినములలో స్వస్థతగాంచెను. అంతటా తన తల్లితో ఉండుమని ఆమెను వాద్యమందిరమునకు పంపెను. భర్త ప్రేమాదరములను చూరగొనిన శారదాదేవి మిక్కిలి సంతోషించెను. అత్తసేవయే తన కర్తవ్యముగా నిర్ణయించుకొనెను. యవ్వనవతియగు భార్య తన ప్రక్కనుండుట అనగా రామకృష్ణుని సాధనలకు ప్రచండాగ్ని పరీక్షయే. వాని జితేంద్రియత్వమునకు ఇది గీటురాయి. అతడు ఆమెకు మరలా గృహ నిర్వహణ మొదలుకొని బ్రహ్మజ్ఞానము వరకును గురువయ్యను. చూడండి, అమ్మకి ఈయన గురువయ్యాటండి. భగవంతుడు ఎల్లరకు పరమ ఆప్తుడనియు వారిని ప్రార్థించుటకు ఎల్లరకును హక్కు కలదనియు బోధించెను. 3 పక్షముల తరువాత రామకృష్ణునకు షోడశీ పూజ చేయవలయునని అభిలాష కలిగెను. ఆనాడు ఫలహారిణి కాళీ పూజా దినమగు అమావాస్య. అతడు తన గదిలో ప్రత్యేక సన్నాహమునర్చి పూజా సమయమునకు అచ్చటికి వచ్చి ఉండుమని భార్యకు చెప్పెను. రాత్రి 9 గంటలకు ఆమె వచ్చెను. ఆమెను త్రిపుర సుందరి ప్రతీకగా పీఠముపై ఆవాహన చేసి పూజించి ఆత్మసమర్పణమునర్చుకొని సమంత్రకముగా తన సమస్త ఫలసాధనను జపమాలతో కూడా సమర్పించి ప్రణామమునర్చెను. ఈ విధముగా తన తాంత్రిక సాధనలకు రామకృష్ణుడు భరతవాక్యము పాడెను. శారదాదేవి మనఃపరిణామమునకు అది ఏ నాంది అయ్యెను. క్రొత్తలలో రామకృష్ణుని దివ్యానుభూతులు సమాధులు ఆమెకు భయము గొలుపుచుండెడివి. రాను రాను అభ్యాసమైపోయెను. దీపపు ఒత్తులు చేయు పద్ధతి దగ్గర నుండి వ్యక్తులతో మెలగవలసిన ప్రవర్తన వరకు అతడే ఆమెను తీర్చిదిద్దును. ఒకనాడు ఆమె నాలుకపై మంత్రాక్షరములను లిఖించును. యోగాభ్యాసము చేయించును. తెల్లవారుజామున లేవనిచో నీళ్లు జల్లి మేల్కొలుపును. ఆమె ధ్యానించుటలో వడలు మరచుచుండేటిది. కాలక్రమమున నిర్వికల్ప సమాధి కూడా సిద్ధించినట్లు తెలియచున్నది. ఆమెకు నిర్వికల్ప సమాధి కూడా సిద్ధించిందటండి. ఆమె భర్తకు చేయు సేవలలో వంట వడ్డన ప్రధానములు. తీవ్ర సాధనలచే మందగించిన అతని జీర్ణశక్తికి సరిపడినట్లు ఆమె వంట చేయును. వారి అన్యోన్య దివ్యానురాగమున కామవాసనయే లేదు. ఆమె తన ప్రక్కను నిద్రించుచున్నప్పుడు కూడా అతడు అంతర్ముఖుడై సమాధిమగ్నుడయ్యడివాడు. ఆమె కూడా మానవలోకమున అవతరించిన ప్రేమ రసాధిదేవత. ఒకనాడు ఆమె భర్త పాదములొత్తుచు నన్ను గుర్చి మీరేమి తలచెదరని ప్రశ్నించెను. ఆలయమున ఉన్న జగన్మాతతో అతడు అభేదము చెప్పెను. అంటే ఆలయమున ఉన్న జగన్మాతకు నీకు భేదము లేదని చెప్పాటండి. ఆమె జీవితము ఆనందమయమనర్చుటకై యత్నించుచుండును. ఆమెకు నగలయందు అభిలాష కలదని గ్రహించి 300 రూపాయలతో చక్కని నగలను చేయించెను. తన దివ్య దర్శనమున సీతాదేవి చేతులకు కనిపించిన మురుగుల వంటి మురుగులను ఆమెకు చేయించెను. మురుగులంటే గాజుల్లాంటివండి. శరీరఛాయను గూర్చి దక్షిణేశ్వరమున ఒకప్పుడు ఒక పోటీ జరిగెను. అందు రామకృష్ణుడు కూడా ఒక అభ్యర్థి. శారదాదేవి మధ్యవర్తిగా నియమింపబడెను. ఆమె పక్షపాతము వహింపక మరి ఒకనికే విజయ పతాకం ఒసగినది. భార్యను గూర్చి ఆమె నా శక్తి అని
రామకృష్ణుడు పలుకుచుండును. ఆమె అనినచో అతనికి అపురూపమైన ప్రేమ గౌరవములు. ఆమెను ఎన్నడూ ఏమే అని పిలిచి ఎరుగడు, పువ్వుతోనైనను కొట్టి ఎరుగడు. భక్తులు కానుకగా గొనివచ్చి ఫలములు మున్నగు ఆహారములలో ఆమె భర్తకు కొంత ఉంచి మిగిలినవన్నీ తనకు కూడా మిగులకుండా ఇరుగు పొరుగు బిడ్డలకు పంచి ఇచ్చును. శారద తల్లి ఒకమారు తన బిడ్డ సంతానమునకు నోచుకొనలేదని నొచ్చుకొనగా, అమ్మా అమ్మా అని ప్రాణము విసిగించునంతమంది బిడ్డలు మీ కుమార్తెకు కలుగగలరు అని రామకృష్ణుడు బదులు చెప్పాను. మగనితో సంసార సుఖమును నేను అనుభవించి తిని మగని విలువను నీ వెరుగవైతివి అని ఒక ఇల్లాలు శారదను అధిక్షేపించెను. అవును, నా భర్త దిగంబరుడు, యతీంద్రుడు, పరమహంస అని ఆమె బదులు చెప్పెను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. తర్వాతి ఎపిసోడ్లో సాధనానుభవ విశేషములు, సాధనాంతము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.